దర్యాప్తు సంస్థలో సాటిలేని మేటి సంస్థ సిబిఐ అనుకుంటే ఇప్పుడు ఆ సిబిఐకే లంచాధికారులు తయారయ్యారు. తాజాగా కంచే చేను మేసిన సంబంధంగా ఒక కుంభకోణం కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అవినీతికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ కాలేజీ స్కామ్ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన సిబిఐ అధికారులే లంచాలు తీసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్లో ఇటీవల నర్సింగ్ కాలేజీ కుంభకోణం వెలుగు చూసింది. దీని మీద అక్కడ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొన్న మరికొన్ని కాలేజీల్లో కూడా తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ పలు బృందాలను ఏర్పాటు చేసింది. వీళ్ళలో దర్యాప్తు సంస్థ సిబ్బందితో పాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ పట్వారీలు, ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే తనిఖీల సమయంలో ఈ బృందాలు కాలేజీలకు అనుకూల నివేదికలు ఇచ్చేందుకు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిబిఐ ఉన్నతాధికారులు రంగంలో దిగి ప్రాథమిక విచారణ చేపట్టారు. మెరుపుదాడులు నిర్వహించి పలువురిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిబిఐ డిప్యూటీ ఎస్పీతో పాటు మధ్యప్రదేశ్కి చెందిన 2 ఇన్స్పెక్టర్లు, మరో 22 మంది మీద కేసు నమోదు చేశారు. వీళ్లతో పాటు 8 నర్సింగ్ కాలేజీల డైరెక్టర్లు, చైర్పర్సన్లు, సిబ్బంది, మధ్యవర్తుల మీద కూడా ఎఫ్ఐఆర్ రాశారు. అవినీతికి పాల్పడితే తమ సిబ్బందినైనా సరే వదిలిపెట్టేది లేదని సిబిఐ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా ఒక ప్రకటనలో విడుదల చేశారు.